ఒక మాట అన్నారు, మేము ఇంతవరకు ఎక్కడా ప్రభుత్వాన్ని కూలగొట్టలేదు, అసలు మాకు అలవాటే లేదని ఒక మీరు అన్న మాట మీద వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సమాధానం చెప్పండి. ఆశ్చర్యపోతే నేను చేయగలిగింది ఏం లేదు సార్. నేను ఏమంటున్నా కాదు సార్, నేను ఏమంటున్నా అంటే నేను చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్తున్నాను. ఎస్పెషల్లీ తెలంగాణ విషయంలో గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడిపోయింది, రేపో ఎల్లుందో హరీష్లో ఏకనాథ్ షిండే అవుతున్నాడు, ప్రభుత్వం కూలిపోతుంది అన్నారా లేదా సార్? అంత తప్పైందా? అట్లనే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, మీ ద్వారా వాళ్ళకి ఇందాక అర్థం కాకపోతే మళ్ళీ మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ, మన చూసే ప్రేక్షకులందరూ కూడా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ మీ ఎమ్మెల్యేలను కొనో వాళ్ళని చీల్చో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చెయ్యదు కాక చెయ్యదు. మీకు ఇంకో విషయం చెప్తా, భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి కూడా పోరాటాలు చేసుకుంటా వస్తాం. అనేక సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల పైన పోరాటం చేస్తూనే ఉన్నాము. అధికారం కోసం అది వస్తే వచ్చింది, వస్తే మంచిది, రాకపోతే ఇంకా మరింత పోరాటం చేస్తాం. అదే పద్ధతిలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా. నెక్స్ట్ టైం వచ్చేటువంటి ఎలక్షన్స్ లో మళ్ళీ ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేసే ప్రయత్నం చేస్తాం తప్ప మీ ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం లేదు. కానీ ఈ మధ్యలో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పనుకొని మీ ప్రభుత్వాన్ని మీరు గుచ్చుకోకండి. అటు కేసీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల డేటా అంతా మీ దగ్గర ఉందని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చొద్దని కేసీఆర్ గారికి వ్యక్తం చేస్తున్నా. మీరు పనుకొని ప్రభుత్వాన్ని కూల్చుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మరొకసారి మేము మీ ద్వారా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నా. మేము మాత్రం వాళ్ళు కూర్చోవే అవసరం లేదు, వాళ్ళు కూలిపోతే మాత్రం మాకు సంబంధం లేదు. ఇది నేను క్లియర్. ఒకవేళ నిజంగా వాళ్ళ దగ్గర వస్తే ఇంకోటి చెప్తున్నా సార్, ఒక నిమిషం సార్, ఇందాక మళ్ళీ చెప్తున్నా, గతంలో వేరే రాష్ట్రంలో చేసినట్టుగానే ఒకవేళ వాళ్ళలో ఎవరైనా చీపే వాళ్ళు కొట్లాడుకొని ఒకవేళ మా దగ్గరకు వస్తే మేము వాళ్ళని రిజైన్ నుంచి మళ్ళీ పోటీ చేయించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆలోచించాం. అవునా కదా సార్? ఇప్పుడు 8 సీట్లు ఉన్న మీ దగ్గరికి వస్తాం సార్ కొట్లాడుకొని. కామెడీ కాకపోతే అబద్ధం అతికినట్టు చెప్పండి సార్ కొంచెం. కాదు శ్రవణ్ గారు, ఒక విషయం అండి, దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో కూల్చారో ఆ చరిత్రను దిద్దాము. ఎంతమంది సీఎంలను ఇబ్బంది పెట్టడానికి కావచ్చు, మంత్రులను ఇబ్బంది పెట్టడానికి కావచ్చు, ఈవెన్ రాష్ట్రీయ పార్టీలను ఇబ్బంది పెట్టడానికి కావచ్చు, ఎన్ని ఈడీ కేసులు ఏ రకంగా పంపించి ఇబ్బంది పెట్టారో ఆ చరిత్రను చూద్దాము. ఈ రోజు ఇంతెందుకు, మొన్న లాస్ట్ టైం కర్ణాటకలో ఏం జరిగిందో చూద్దాము. అన్ని రకాల హిస్టరీలు ఉన్నాయి, మీరు కూలగొట్టిన చరిత్ర ఉంది. అంతేకాదు ఇప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మీతో ఉన్న సఖ్యత కావచ్చు, ఆర్ఎస్ఎస్ నుంచి నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అని కావచ్చు, మోడీ గారు నాకు సపోర్ట్ చేయాలి, చేస్తారు, నాకు బడే బాయ్ అని మాట్లాడిన సందర్భము, అంటే పైన ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ఒక పెద్ద వార్ రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి ఒక పెద్ద వారు, జాడో యాత్ర పేరుతో పెద్ద ఎత్తున యాత్ర చేస్తున్న సందర్భంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు మోడీ గారి గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం మేము. ఒకవేళ అదే లేకుంటే మేము ఎందుకు మాట్లాడతామండి? అటువంటి సందర్భం అనేది కళ్ళకు కట్టినట్టు ప్రజలందరికీ కనబడుతుంది. నేను కాదు, చాలా మంది మాట్లాడుకుంటున్నారు. శ్రవణ్ గారు ఏం చెప్తారు సార్? నేను మళ్ళీ చెప్తున్నా సార్, నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మేము మాట్లాడలేదు. దయచేసి ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరికి ఏమర్థం కాదు. డిబేట్ లో ప్రజలకు అర్థం కావాలి మనం మాట్లాడేది, చెప్పేది. ఎవరి వర్షన్స్ నా వర్షన్ నేను చెప్తా, వాళ్ళ వర్షన్ వాళ్ళు, ప్రజలు ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. కాబట్టి మనం క్రాస్ టాక్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. మనం డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళం అయితే మనము లెట్ us నాట్ డూ ద క్రాస్ టాక్. ఒకటి. రెండు, నేను చెప్పేది ఏంటంటే, నాకు అసలు ఈడీ ఒకటే పెట్టుకున్నాను సార్. నేను అడుగుతున్నా, ఈడీలో ఒకవేళ కేసు బుక్ చేస్తే ఏమవుతుంది? నిజంగా మీరు తప్పు చేయకపోతే నేను చెప్తా, బీఆర్ఎస్ పార్టీలో మా మీద 10,20 సంఖ్యలో కేసులు, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో పెట్టిన కేసులు మాకు సంబంధం వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మా మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి సార్. మీ అందరూ తెలుసు, నేషనల్ న్యూస్ అయింది. మా మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి, మా మీద కేసులు అయినాయి. మా తెల్లారితే మహిళలకు పోలీసులు వచ్చిర్రు, గొంతెత్తితే కేసులు పెట్టిర్రు, ప్రోగ్రామ్ పెడితే ఇంట్లోకి అరెస్ట్ చేసిర్రు. అడ్డంగా ఇప్పటికీ సమన్స్ వస్తున్నాయి, అయినా మేము భయపడ్డామా? ఎందుకంటే మేము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజల కోసం పనిచేసినాం. ఈ రోజు కూడా మేము ఆ కేసులు ఫేస్ చేస్తున్నందుకు భయపడలేదు. మరి ఒక్కసారి మీరు ఈడీ అనగానే, ఈడీ అనేది ఇండిపెండెంట్ గా ఏది ఇండిపెండెంట్ ఎఫ్ఐఆర్ ని ఇక్కడ కూడా రిజిస్టర్ చేయాలి. మీకు తెలుసా? ఫస్ట్ మాట్లాడే వాళ్ళకి నేను అడుగుతున్నా, ఈడీ విల్ నాట్ ఇన్వెస్టిగేట్ ఆన్ ఇట్స్ ఓన్. ఈడీ విల్ వర్క్ ఆన్ ఎనీ అదర్ ఎఫ్ఐఆర్ విచ్ ఎనీ అదర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫైల్స్. ఇది యాక్చువల్ ఈడీ వర్కింగ్ స్టైల్. ఈడీ అనగానే ఎందుకు భయపడి జబ్బలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈడీకి మీరు ఎందుకు అంత భయపడాల్సిన అవసరం? ఈడీ ఇస్ జస్ట్ ఎక్స్ప్లెనేటరీ అథారిటీ. వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇవ్వండి.
ఈవెన్ ఇచ్చినంత మాత్రం బెంబేలెత్తిపై బయట పది పిటిషన్ తెల్లారేసే మోడీ ఇది ఇదే చెప్పని చేస్తున్నారు తప్ప ఈడీ అనగానే వాట్ ఈస్ ఈడీ అనేది ఫస్ట్ తెలుసుకోమని నేను అడుగుతున్నా ఫస్ట్. ఈడీ గురించి చెప్తూ మీరు కూడా లోపల నవ్వుకుంటున్నారు సార్, మాకు కనబడుతుంది బయటికి. నేను వాళ్ళని సార్ నేను ప్రతిసారి కాదు తెల్లారేసే ఈడీ చెప్పడం ఎందుకు చేస్తారు అద్దపు వేరే పాయింట్ లేదా నేను అంటూ లెటర్ స్టాక్ అంటే ఉమెన్ రిజర్వేషన్ లెటర్ స్టాక్ అంటే ఆర్టికల్ 370 ఇప్పుడు ఒక్క నిమిషము ఒక ఆర్టికల్ 370 అనేది కొన్ని లక్షల మంది ప్రజల ఊచకోత తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చుక్క కూడా కింద పడకుండా వినబడుతుందా సార్? ఒక రక్తం చుక్క కూడా కింద పడకుండా ఆర్టికల్ 370 చేసిన భారతీయ జనతా పార్టీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మోస్ట్ రెస్పాన్సిబుల్ రాహుల్ గాంధీ గారు వచ్చి ఆయన ఏమంటారు 370 ఆర్టికల్ మేము వస్తే మళ్ళీ రీఇన్ఫోర్స్ చేస్తాము అని విదేశీ గడ్డల మీద కూర్చొని భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని ఇండియాలో మాట్లాడారు సార్. యుఎస్ లో యుఎన్ఏ లో లేకపోతే మన యూకే లో విదేశీ గడ్డల పైన కూర్చొని భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని మాట్లాడారు. అట్లా ఎవరు మాట్లాడతారు సార్? బలూచిస్తాన్ లో ఎవరైతే అసలం కోసం వేరే దేశాలకు పారిపోతారో వాళ్ళ దేశాల్లో వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ లేదు. అటువంటి రాజ్యాధికారం కోల్పోయినటువంటి నేతలు విదేశీ గడ్డల పైన కూర్చొని మాట్లాడతారు. అది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పనితీరు. మనం దానికి సిగ్గుపడాలా గర్వపడాలి? ఈసారి మీరు ఆలోచించుకోండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు టచ్ లో ఉన్నారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాతో అయితే లేదు సార్, పార్టీకి ఏమైనా టచ్ ఉన్నారో నాకు తెలియదు. ఓకే, మీతో టచ్ లో లేరు, పార్టీలో ఉన్న విషయం పార్టీతో టచ్ లో ఉన్నారా? సార్ పార్టీతో టచ్ లో ఉన్నాడా? ఎవరు పార్టీ వాళ్ళ? పార్టీతో పొంగులేటి గారు ఏమైనా టచ్ లో ఉన్నారా? అది అంటే ఇప్పుడు నా స్థాయి అయితే నాతో టచ్ ఉండే స్థాయి అయితే కాదు సార్ వాళ్ళది. ఒకవేళ పెద్ద ఎమ్మెల్యే ఆ పై స్థాయి అధికారులందరూ కూడా ఒకవేళ టచ్ లో ఉన్నా కూడా రాష్ట్ర పార్టీ లేదా జాతీయ నాయకత్వానికి సంబంధించినటువంటి పెద్ద నాయకులతో టచ్ లో ఉంటారు. మాకు సంబంధించినటువంటి అయితే భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఒక క్వశ్చన్ సార్ మీకు యాక్చువల్గా మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ